ఎగ్జిట్ పోల్ ఎందుకు చేస్తారు? ఎన్నికల ప్రక్రియల 3 ప్రధానమైన అంశాలుంటాయి. ఒకటి ఎన్నికల నిర్వహణ, ప్రచారము, స్ట్రాటజీస్, వ్యూహాలు అండ్ తత్ఫలితంగా ఈ 2 అప్లికేషన్స్‌ని మనం అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి అధ్యయనం చేయడానికి ఎగ్జిట్ పోల్ చేస్తాం. ఎగ్జిట్ పోల్ అంటే జనరల్‌గా ఎన్నికలు అనంగానే ఈ మధ్య కాలంలో సర్వే సంస్థలు చాలా యాంగ్జైటీ క్రియేట్ అయ్యాయి. అంటే గతంలో ఎప్పుడో ఒక 3-4 డికేడ్స్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత జాతీయ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఎన్నికలకు పోయే క్రమంలో పిల్లలు క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్లు ఆ రోజు చిన్న పిల్లలు చేతికి జెండాలు ఇచ్చి పిప్పర్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ జిందాబాద్ గల్లీలో తిరిగారు పిల్లలు. ఆ పిల్లలు కాస్త నెమ్మదిగా ప్రచార సాధనాలు ఎన్నికల క్యాంపెయిన్లకు వచ్చినాయి. తర్వాత స్టార్ క్యాంపెయిన్ వచ్చారు. తర్వాత రకరకాల వ్యూహకర్తలు వచ్చారు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుందని సరిపోల్చుకోవడానికి ఆయా సంస్థలు ఎవరికి వాళ్ళు బేసికల్గా ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ ఛానల్స్. సో ఈ ఎవరు రాబోతున్నారు అంటే ఫలితాలు ప్రకటించక ముందే ఎవరు రాబోతున్నారు అనే స్పెక్యులేషన్స్ ని క్రియేట్ చేయడానికి వెలుగులోకి వచ్చినటువంటివి ఎగ్జిట్ పోల్స్.